శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఏరియల్ వ్యూ ఎలా ఉందో 8 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక ముఖ్యంగా ముందు కొంత ఉపోద్ఘాతం చెప్తాను. 8 పాయింట్లు చెప్పబోయే ముందుగా 2024 రాగానే ఈ సంవత్సరం ఎలా ఉంది అని మనం తెలుసుకుంటాం. ఆ తర్వాత ఉగాది రాగానే మళ్ళా తెలుసుకుంటాం. అప్పుడు పంచాంగాలు కూడా వస్తాయి. ఈ పంచాంగాల్లో ఆదాయం ఇంత వ్యయం ఇంత ఉంటుంది. మరి జనవరి చెప్పేటువంటి రాశి ఫలితాల పుస్తకాల్లో ఆదాయం వ్యయం ఉండదు. అయితే మనం ఇప్పుడు ఉగాది జరిగేటువంటి పంచాంగం గురించి ఒక మాట మీకు తెలియజేయాలి. ఉగాది ఇప్పుడు ఏప్రిల్ 9వ తేదీ ఉగాది, క్రోధినామ సంవత్సరం ఉగాది. పంచాంగాలు మార్కెట్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు ధనుస్సు రాశి వారికి రాబోయే ఉగాది, క్రోధి ఉగాది ఫలితాలు ఎలా ఉన్నాయి, ఆదాయం ఎంత వ్యయం ఎంత అని కనుక ఒకసారి మీరు కనుక పుస్తకం చూస్తే 11 ఆదాయము 5 ఖర్చు అని ఉంటుంది. ఎంత? 11 ఆదాయము 5 ఖర్చు ఉంటుంది. అప్పుడు అనుకుంటారు, అమ్మాయి 11 ఆదాయం ఉంది, పర్వాలేదు, 5 ఖర్చు ఉంది, 6 మిగులుతుంది అని అప్పు చేయటం మొదలు పెడతారు. కనుక నేను చెప్పేది ఏమిటంటే, ఈ 11 ఆదాయము 5 ఖర్చు అనేది బోగస్ మాట. ఇవి తప్పులు తడకలు. అన్ని పంచాంగాల్లో అదే ఫిగర్ ఉంటుంది. ఈవెన్ నా పంచాంగమైన అదే ఫిగర్ ఉంటుంది. కానీ అది నమ్మవద్దు. నేను ఒక గమనిక కూడా ఇస్తున్నాను. నేను 2 years బ్యాక్ కూడా చెప్పాను. ఈసారి పంచాంగంలోనే ఆ గమనిక రాస్తున్నాను. అది ఏమిటి అంటే, ఆదాయము వ్యయము చెప్పాలంటే సంవత్సరం లోపల ఉన్నటువంటి గ్రహ సంచార స్థితిగతులని లెక్కించాలి. సూర్యగ్రహణం ఎన్ని వచ్చాయి, చంద్రగ్రహణం ఎన్ని వచ్చాయి, షడ్గ్రహ కూటములు ఉన్నాయా, పంచగ్రహ కూటములు ఉన్నాయా, రవిశనుల కలయికలు ఎక్కప్పటి చెప్పదాకా ఉన్నాయి, కుజశనుల కలయికలు ఉన్నాయి, లేక శని కుజుని చూస్తున్నాడా, కుజుడు శని చూస్తున్నాడా, కుజరాహులు కలుస్తున్నాడా, కుజకేతులు కలుస్తున్నాడా, అరిష్ట యోగాలు ఉన్నాయా, కాలసర్పయోగాలు ఉన్నాయా, అనేక కోణాల్లో పరిశీలించి అప్పుడు మాత్రమే ఈ రాశుల వారికి ఇంత అవకాశాలు, ఇన్ని లాభము, ఇంత నష్టం ఉందని తేల్చాలి. అలా కాకుండా కలియుగ ప్రారంభం నుంచి కలియుగ ఎండింగ్ వరకు ప్రతి సంవత్సరం ఉగాది ఏదో ఒక వారం వస్తుంది. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని ఆది 7 వారాలు ఏదో ఒక వారం వస్తుందిగా. కనుక మంగళవారం నాడు ఉగాది వస్తే ధనుసు రాశి వారికి 11 ఆదాయం 5 ఖర్చు. ఎప్పుడైనా మంగళవారం రానే 11 5 ఉంటుంది, మార్పు ఉండదు. కనుక అలా వారం చూసి చెప్పటం అంతా వెర్రి పని ఇంకోటి లేదు. ఏం పని? వెర్రి పని ఇంకోటి లేదు. దాన్ని చూసి గుడ్డిగా నమ్మి అప్పులు చేసేవారు ఉంటారు. మనకెట్లా ఆదాయం వస్తుందని. కొంతమందికి 11 ఆదాయం కానీ 5 ఆదాయం 11 ఉందనుకోండి, ఇంకా భయపడతారు, అమ్మో అని. అట్లా ఉన్నవాళ్ళు ఉంటారు. కనుక అంతర్గతంగా ఉండేటువంటి గ్రహ సంచార స్థితిగతులని బేరీజు వేసుకొని మాత్రమే చెప్పాలి. ఈ కోణంలోనే నేను పర్సంటేజ్లు చెబుతుంటా. ఆ పర్సంటేజ్ ఎలా చెప్తుంటారంటే, అంతర్గతంగా ఉన్నటువంటి గ్రహ సంచార స్థితిగతులను బేరీజు వేసుకొని చెప్తాను. ఈ 2024లో మొత్తం 366 రోజులు ఉంది. ఇందులో 99 రోజులు శోభకృతనామ సంవత్సర చివరి రోజులు, 267 రోజులు క్రోధినామ సంవత్సర ప్రారంభ రోజులు. అంటే 99 + 267 మొత్తం 366 రోజుల పాటు జరిగే 2024 సంవత్సరంలో ధనుస్సు రాశి జాతకులకి ఉన్నటువంటి గ్రహ సంచార స్థితిగతులను బేరీజు వేసుకుంటే కొండంత వెలికిని పడితే ఎంత వచ్చిందంటే 56% మీకు అనుకూలము. దట్ ఈస్ కరెక్ట్. ఎంత? 56% మీకు అనుకూలము. అంతే తప్ప ఈ ఆదాయ వ్యయాల గురించి పట్టించుకోవద్దు. మళ్ళా ఉగాదికి మళ్ళా పర్సంటేజ్ నేను తెలియజేస్తాను. ఇక సంవత్సర ప్రారంభం దగ్గర నుంచి సంవత్సరం చివరి వరకు అనేక వ్యతిరేక గ్రహస్థులు ఉన్నాయి కనుక, ఇలాంటి వ్యతిరేక గ్రహస్థులు ఉన్నందు కారణంగా ఒక చక్కటి పరిహారం కూడా కావాలి కనుక, ఆ పరిహారం జనవరి 15వ తేదీ మకర సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి పుణ్యకాలం ప్రారంభమవుతుంది. కనుక జనవరి 15వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు వారం ఉదయాన్నే నానబెట్టిన శనగలు, చిన్న శనగలు ఉంటాయి, నోములు వ్రతాలకు వాడుతుంటారు శనగలు. ఆ శనగలు ఒక 16 గింజలు
ముందు రోజు నానబెట్టుకుంటే రెండవ రోజు ఉదయానికి నానతాయి. బ్రష్ చేయగానే దంతధావనం కాగానే ఆ శనగలు తినండి. తాగాలనుకుంటే అన్ని మంచినీళ్ళు తాగండి. బట్ ఏ వారాల్లో శనగలు తినాలది వీడియోలో తెలియజేస్తా. ఇంకా అసలు పాయింట్కి పోతా. మొత్తం 8 పాయింట్లు కదా చెప్పబోతున్నది. అందులో మొదటి పాయింట్కి వెళ్తే జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 12వ తేదీ వరకు ఉన్నటువంటి ఫలితాలన్నీ కూడా సవ్యంగా జరిగిపోతాయి. వ్యతిరేకతలు లేకుండా ఉంటాయి. ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, దాంపత్యంలో కావచ్చు, శుభకార్య పరంపరలో కావచ్చు, ఆర్థిక లావాదేవీలు కావచ్చు, ఆరోగ్య లావాదేవీ విషయాల్లో కావచ్చు, ఇకపోతే రాజకీయాల్లో కావచ్చు, ఉపాధి మార్గాల్లో కావచ్చు, ఏదైనా సరే మీకు సవ్యంగా గడిచిపోతుంటుంది. ఎక్కడ వ్యతిరేకతలు ఉండవు. మీరు ఊహించినంత గొప్పగా 80-90% లబ్ధి లేకపోయినప్పటికీ 45 నుంచి 55% వరకు సవ్యంగా బండి ముందుకు వెళ్తుంటుంది. క్లాక్ వైజ్లో వెళ్ళిపోతుంటుంది. యాంటీగా ఉండదు. ఇది మొదటి పాయింట్. ఇక రెండవ పాయింట్కి వస్తే ఫిబ్రవరి 13వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు కొన్ని మైనస్ పాయింట్లు దొరుకుతాయి. ముఖ్యంగా తోడబుట్టిన వారి వల్ల కూడా ఈ మైనస్ పాయింట్ ఉంటాయి. ఏదన్నా మీకు ఏదో ఒక విషయం ఉంది, నేరుగా పోయి పూసగుచ్చని చెప్పొద్దు. ఎంతవరకు చెప్పాలి అంతవరకు చెప్పండి. అంతకంటే ఎక్కువ చెప్పడానికి ప్రయత్నం చేయొద్దు. మీరు అక్కడ చెప్పేటికి వాటి ఇంపాక్ట్ ఇంకో రకంగా వస్తుంటుంది. కనుక కొంత మైనస్లనే ఉన్నాయి. తోడబుట్టిన వారితో మైనస్ ఉంటాయి. ఉద్యోగంలో పై అధికారులతో కావచ్చు, ప్రక్క సాటి ఉద్యోగులతో కావచ్చు, శుభకార్య పరంపరలో కొన్ని విషయాలు తోబుట్టి చెప్పిన కారణంగా కూడా వారి ఎక్కడ అడ్డుపులు వేసిన కారణంగా మీరు డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చెప్పాలి కదండి, చెప్పకపోతే ఎట్లా? చెప్పండి. కానీ వారు చెప్పంగానే మీరు ఎంబడే శిరసాహిస్తారు. అది ఇక్కడ వచ్చింది. మీకంటూ ఒక మనస్సు ఉంది, మీకంటూ ఒక ఆలోచన ఉంది, మీకంటూ ఒక నిర్ణయం ఉంటుంది. ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టి, మీ ఆలోచనలు పక్కన పెట్టి, మీ ఊహల్ని పక్కన పెట్టి గుడ్డిగా వాటిని నమ్మిన కారణంగా కూడా సమస్యలు వస్తుంటాయి. ఒక్కోసారి ఆస్తి విషయాల్లో కూడా సమస్యలు అనేవి వస్తుంటాయి. ఆస్తి అమ్మకంలో కావచ్చు, ఏదైనా కావచ్చు. కనుక ఫిబ్రవరి 13 నుంచి మార్చి 14 దాకా నాట్ ఎట్ ఆల్ సూటబుల్. సవ్యంగా పరిస్థితులు ఉండవు, కొంచెం అపసవ్యంగా ఉంటాయి. వ్యతిరేకతలు వచ్చే అవకాశాలు అంటూ ఉంటాయి అనే విషయాన్ని గమనించాలి. ఇక మూడవ పాయింట్కి వస్తే మార్చి నెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు ఇదంతా కూడా డబుల్ ప్లస్తో వెళ్ళిపోతుంటుంది. సింగిల్ ప్లస్ కాదు, డెవలప్మెంట్స్ బాగుంటాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో, కెరీర్లు, ప్రమోషన్ విషయంలో, అమ్మకాల్లో, కొనుగోలులో, స్వయం ఉపాధి విషయాల్లో, గృహ సంబంధ నిర్ణయాల్లో, ఆర్థిక లావాదేవీల్లో అన్నింటా కూడా డబుల్ ప్లస్తో బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంటుంది. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? మార్చి 15 నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు బ్రహ్మాండంగా వెళ్తుంది. అయితే ఈ మూడవ పాయింట్లో ఏప్రిల్ 9వ తేదీ ఉగాది వస్తుంది, క్రోధి ఉగాది. దానికి ముందు రోజు పాల్గొన అమావాస్య, అది ఏప్రిల్ 8వ తేదీన మీ రాశికి 4వ రాశిలో ఒక సంపూర్ణ సూర్యగ్రహణం రాహువు చేత జరగబడుతుంది. ఆ సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణము 4 నిమిషాల 27 సెకండ్ల పాటు గ్రహణ బింబం కనపడుతుంది. అది భారతంలో కనపడదు, అది ఉత్తర అమెరికాలో కనపడుతుంది. అది ఏ అమెరికాలో కనపడినా దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంటుంది. కనుక 4వ స్థానంలో ఉంటుంది వృత్తి, వ్యాపార, ఉద్యోగ, ఆరోగ్య, వాహన, గృహ స్థానాలు. అందుచేత దాని గ్రహణం జరిగిన తర్వాత ఒక 15 రోజుల నుంచి నేనున్నాను దానికి ఇంపాక్ట్ కనబడుతుంటుంది. సో మనం 3వ పాయింట్లో చక్కగా వెళ్ళిపోతుంటుంది. డబుల్ ప్లస్ చెప్పుకున్నాగా, ఈ డబుల్ ప్లస్ చెప్పేటువంటి ఈ పాయింట్లోనే ఆ గ్రహణం జరిగిన కారణంగా దాని యొక్క వ్యతిరేకత 4వ పాయింట్ మీద పడుతుంది. 4వ పాయింట్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? ఏప్రిల్ 23 నుంచి మే 31వ తేదీ వరకు ఉంటుంది. కనుక దాని ప్రభావం మీ ఉద్యోగం మీద, మీరు చేసే ఉద్యోగం కావచ్చు, మీరు చేసే వ్యాపారం కావచ్చు, ఒక్కోసారి ఉన్న పరంగా మీకు విసుగు పుట్టి ఉద్యోగాన్ని రాజీనామా ఇచ్చే అవకాశాలు వస్తాయి. లేదా పై అధికారులతో కొంచెం వ్యతిరేకంగా ఉన్న కారణంగా మిమ్మల్ని పక్కన పెట్టవచ్చు, మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయవచ్చు, లేదా మెమో జారీ చేయవచ్చు. పై అధికారులు కాకుండా సహ ఉద్యోగులతో కూడా సక్రమంగా ఉన్న కారణంగా వారికి రిపోర్ట్ చేసిన కారణంగా కూడా నోటీసులు పుచ్చుకునేటువంటి అవకాశాలు ఉంటాయి.
ఒక్కోసారి ఉన్న పరంగా ఇల్లు అమ్మేద్దాం నిర్ణయాలకు వస్తుంటారు. ఇల్లు అమ్మి ఏం చేయాలి, కొత్త ఇల్లు కొందాం అనుకుంటారు. ఇల్లు అమ్ముతారు, బాగానే ఉంటుంది. ఆ టైంకి కూడా డబ్బు ఇవ్వడు, పెంచి పెడతాడు, రేపు మాపు అంటారు, అగ్రిమెంట్ రాస్తారు, అది తలకాయని పోతుంది. ఒక కోర్టు దాకా వెళ్ళాలి. ఈ లోపల ఒకవేళ ఇల్లు అమ్మకుండా ఇంకేదైనా బంగారం ఏదైనా ఉంటే తాకట్టు పెట్టేసి దాని డబ్బుతో ఏదో చేద్దాము, ఏదో లోన్ వస్తుంది, అది చేద్దాం ఇది చేద్దాం అనుకుని రకరకాలు చేసిన ఇవన్నీ కూడా ఆ గ్రహణ ప్రభావం కారణంగా ఇవన్నీ మైనస్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో 4వ పాయింట్లో ఏప్రిల్ 23 నుంచి మే 31వ తేదీ వరకు అనుకూలమైనటువంటి రోజులు కావని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 5వ పాయింట్, అది ఎప్పుడు, జూన్ 1వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు. జూన్ అంతా 30 రోజులు, జూలై అంతా 31 రోజులు, ఆగస్టు 15 రోజులు, మొత్తం టోటల్గా 2.5 నెల, 2.5 months. ఈ 2.5 మాత్రం చాలా వరకు బెటర్మెంట్ రిజల్ట్స్ ఉంటాయి. డబుల్ ధమాకా, ఆషాఢం ధమాకాలాగా డబుల్ ధమాకా, అన్నింటా కూడా ప్లస్లే. అన్నింటా అంటే ఉద్యోగంలో సమస్యలు ఉండవు, వ్యాపారంలో సమస్యలు ఉండవు, ఉపాధి మార్గాల్లో సమస్యలు ఉండవు, ఆర్థిక లావాదేవీలో డెవలప్మెంట్స్ ఉంటాయి, శుభకార్య విషయాల్లో చక్కగా ఉంటాయి, వ్యతిరేకతలు ఉండవు, సవ్యంగా జరుగుతుంటుంది, స్పీడ్ బ్రేకర్లు ఉండదు, పట్టిన కుందేలకి ఎన్ని కాళ్ళు ఉండాలనో అన్ని కాళ్ళు ఉంటాయి, తక్కువ ఉండవు. కనుక ఏదైనా కొంతవరకు మీ యొక్క స్థితిగతుల్లో అది అభివృద్ధి బాగా కనపడుతున్న కారణంగా కొంత ఆనందం అనేది వెల్లివిరుస్తుంటుంది. ఈ ఆనందంతో కొంతవరకు మీరు గంతులేసేటువంటి అవకాశాలు కూడా ఉంటుంటాయి. ఇవన్నీ కలిసి 5వ పాయింట్. ఇక 6వ పాయింట్కి వస్తే ఆగస్టుల 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది ఎలా ఉంటుందంటే ఏదో దురదృష్టం మనకేమైనా పట్టినట్టుంది, అదృష్టం తిరగబడినట్టుంది అని మీరు అనుకుంటుంటారు. మీరు అనుకున్న పని ఏది కాదు, తరచు వాయిదాలు పడుతుంటుంది. కనీసం ఏదైనా కొంత అవుతుందంటే కొంత కూడా కాదు, దరిదాపులు కూడా సోదులకు కూడా రానటువంటి పరిస్థితి అనమాట. అప్పుడు అనుకుంటారు ఏదో తేడా కొడుతుంది, నాకు దురదృష్టం వెంటాడుతుంది, అదృష్టం పడిపోతున్నది. అలాగే మన స్టాక్ మార్కెట్ జోలికి వెళ్ళేవారు ఉంటారు, వాళ్ళు కూడా కొంచెం వరకు దెబ్బలు తగులుతుంటాయి, స్పెక్యులేషన్లో కొంచెం దెబ్బలు తగులుతుంటాయి. కనుక ఎప్పుడైతే ఈ ఆర్థిక లావాదేవీలు కుంటుపడుతుంటాయో, చేసే కార్యక్రమాల్లో వ్యతిరేకతలు వస్తుంటాయో, సడన్గా ప్రోగ్రామ్స్ ఆగిపోతుంటాయో, స్పీడ్ బ్రేకర్స్ పెరగటము, పై అధికారుల ద్వారా ఒకసారి చిన్నపాటి సమస్యలు ఎదురు కావడంతో ఇదంతా మైనస్ ఏదో ఉంది అనుకుంటారు. వాస్తవంగా ఈ మైనస్ ఏంటంటే కొంత దాని గ్రహణ ప్రభావమే చెప్పచ్చు. గ్రహణ ప్రభావం ఒకసారి అనుకూలంగా ఉంటుంది, ఒకసారి వ్యతిరేకంగా ఉంటుంది. కనుక ఇవి జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఇవన్నీ కలిసి ఇవి 6వ పాయింట్లో. ఇక 7వ పాయింట్కి వచ్చి సెప్టెంబర్ 16వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు ఉన్నటువంటి ఇదంతా ఏంటంటే ఈ టైంలో మీరు ఎవరికైనా చెక్స్ ఇచ్చినా అవి పాస్ అవుతాయి, మీకు రావాల్సిన చెక్స్ వచ్చినా అవి పాస్ అవుతుంటాయి, పరిస్థితులు సవ్యంగా జరుగుతాయి, ఎక్కడ వ్యతిరేకతలు ఉండవు. దానికి తోడు చేసే పనుల్లో కృషి పట్టుదల ఉంటుంది, చేస్తారు, ఆనందంగా గడిచిపోతుంటుంది. అయితే ఇంత ఆనందంగా గడిచిపోయి వర్క్స్ అన్ని సవ్యంగా జరిగేటువంటి ఈ సమయంలో ఒక చిన్న గ్రహస్థితి ఉంది. అదేంటంటే ఈ పాయింట్ ఎప్పటి నుంచి 7వ పాయింట్ సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 15 దాకా అని చెప్పి అంత సవ్యంగా ఫేవరబుల్గా అని చెప్తున్నాగా. కానీ అక్టోబర్ 2వ తేదీన మీకు 10వ స్థానంలో కంకణాకర సంపూర్ణ సూర్యగ్రహణం కేతువుతో జరుగుతున్నది. అది జరిగిన తర్వాత 15 రోజుల తర్వాత నుంచి దాని యొక్క ప్రభావం ఉంటుంటుంది. సో ఇప్పుడు చూస్తే 7వ పాయింట్ అంత అనుకూలంగా ఉంది, కానీ 7వ పాయింట్ ముగిసిన తర్వాత నుంచి ఆ గ్రహణ ప్రభావం మొదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక 8వ పాయింట్ అక్టోబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు, అంటే దాదాపు 2.5 నెల. ఈ 2.5 నెల పరిస్థితి చూస్తే అక్కడే గొంగ అక్కడే. ఏదైనా పని ప్రారంభం చేస్తే, ఈరోజు ప్రారంభం చేస్తే 4 రోజుల తర్వాత చూస్తే అక్కడే ఉంటుంది, 10 రోజుల తర్వాత చూస్తే అక్కడే ఉంటుంది, నెల తర్వాత చూస్తే అక్కడే ఉంటుంది. లోన్ కోసం ప్రయత్నం చేస్తుంటే ఫైల్స్ ముందుకు పో.
రావాల్సిన బాకీలు ఈరోజు రేపు ఈరోజు రేపు అంటారు. ఇవ్వవలసిన బాకీలు కూడా మీరు అలాగే ఈరోజు రేపు అంటారు. శుభకార్య పరంపర కూడా ఏదో వాయిదా పడుతున్నట్టుగా ఉంటుంది. దీనికి తోడు ఖర్చు చూస్తేనా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంటుంది. 80% వరకు ఖర్చు పెరుగుతుంటుంది. అంటే ఇవన్నీ కూడా వాటి ప్రభావమే. దేటి ప్రభావం? అక్టోబర్ 2 నాటి గ్రహణ ప్రభావం అని మొత్తం చెప్పక తప్పదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు పనికిరాదు, ఆవేశం పనికిరాదు. అంతేకాకుండా ఒక్కోసారి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం అజాగ్రత్తగా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి. అమ్మక విషయంలో కానీ కొనుగోలు విషయం కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. హడావుడి నిర్ణయాలకి స్వస్తి చెప్పాలి. అందుచేత కొంత ఉపశాంతి కలగటానికి కోసంగా జనవరి 15వ తేదీ మకర సంక్రాంతి నుంచి ఒక పరిహారం అంటూ మీకుంది. ఆ పరిహారం ఎప్పటిదాకా పాటించాలా? మే 31వ తేదీ వరకు ఆ పరిహారం పాటించాలి. కేవలం శనగలు తినటమే. వారానికి ఒక్కరోజు, ఈరోజు నానబెట్టుకుంటే రేపు ఉదయానికి నానతాయి, అంతే. ఆ శనగలు తినటమే. అయితే ఎప్పుడెప్పుడు తినాలా ఏమిటి అది తెలుసుకోవాలి. ఇక ధనుసు రాశిలో జన్మించిన మూలా నక్షత్ర జాతకులు సోమవారం రాత్రి 16 గింజలు నానబెట్టండి. మంగళవారం ఉదయం సూర్యోదయానికి ముందో సూర్యోదయం తర్వాత దంతధావనం బ్రష్ చేసి 16 గింజలు తినండి. అన్నీ మంచిని కావాలంటే తాగండి. ఇక పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన జాతకులు గురువారం రాత్రి నానబెట్టండి. శుక్రవారం ఉదయాన్నే దంతధావనం కాగానే ఆ 16 గింజలు తినండి. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన ధనుసు రాశి జాతకులు శనివారం రాత్రి నానబెట్టండి. ఆదివారం ఉదయం ఆ 16 గింజల్ని తినండి దంతధావనం చేసిన తర్వాత. ఫైనల్గా చెప్పాలంటే మూలా నక్షత్రం వారు మంగళవారం తినాలి, పూర్వాషాఢ నక్షత్రం వారు శుక్రవారం తినాలి, ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఆదివారం తినాలి. కనుక ఈ ప్రకారంగా తింటూ జనవరి 15 నుంచి మే 31వ తేదీ వరకు ఇలా తింటుంటే మధ్యలో 1-2 వారాలు మిస్ అయినా డోంట్ వర్రీ, చక్కగా అనుకూలతలు చెంతకు వస్తుంటాయి. అందులో రాబోయేటువంటి ఈ గ్రహణం ఉంది, ఏప్రిల్ 9వ తేదీ గ్రహణం. ఈ లోపలనే కుజరాహుల సంఘర్షణ, కుజశనుల సంఘర్షణ, శనిరవుల సంఘర్షణ, రవిరాహుల సంఘర్షణ, ఇలాంటివన్నీ ఉన్నాయి కనుక కొంత వ్యతిరేకతలు వస్తుంటాయి కనుక ఈ పరిహారాన్ని పాటిస్తుంటే కొంత మానసిక ప్రశాంతత కలుగుతూ డెవలప్మెంట్స్ రావడానికి అవకాశాలు వస్తాయి. అందువలన ఈ పరిహారం చేసిన కారణంగా ఈ గ్రస్తులన్నీ ఉన్నాయి కనుక మీకు లభించేది 56%, ఏదో ప్రకారంగా 56% లబ్ధి మాత్రం తప్పకుండా వస్తుంది. ఉగాది పంచాంగంలో ఉండేటువంటి 11 ఆదాయము 5 ఖర్చు అనేది మాత్రం చూడవద్దు. అటు చూడకుండా పర్సంటేజ్ మాత్రమే గమనించండి. ఇది ప్రతి సంవత్సరం కూడా వారాన్ని బట్టి ఆదాయ వ్యయాలు ఉంటాయి తప్ప అంతర్గతంగా ఉండేటువంటి గ్రహ సంచార స్థితిగతులను బట్టి ఉండవని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభం.